ఒకానొక సందర్భంలో ఒక విషయాన్ని పరిశీలిస్తే తెలిసిన విషయం ఏంటంటే, చాలామంది జీవితంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ మన వల్ల కొన్ని సమస్యలు మనకి మనమే సృష్టించుకునే సమస్యల్లో ఒకానొక సమస్య ఏంటంటే, మాట్లాడే విధానాన్ని మనం తెలుసుకోకుండా మాట్లాడతాం. ఇది ఎవరో వల్ల మనకు వచ్చే సమస్య కాదు, మనకి మనమే సృష్టించుకునే సమస్య ఇది. దాన్ని మనం గమనిస్తే చాలామంది మాట్లాడతారు ఒక విషయాన్ని, కానీ ఆ విషయాన్ని ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, నువ్వు ఎంత అర్థమయ్యేటట్టు చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు లేకుంటే అది వేరే పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ నువ్వు ఎలా చెప్తున్నావు అనే దాన్ని బట్టి నీ స్థితి అనేది ఏర్పడుతుంది. చాలామంది అదే తప్పు చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళతోటి ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏదో ఒక విషయాన్ని వాళ్ళకి అందజేయాలనుకుంటారు. మనకి తెలియకుండానే విలువైన విషయాన్ని చెప్పే పద్ధతిలో మన యొక్క స్థితి మర్చిపోయి తెలియని మాటలు, దాంట్లో కల్పితమైన మాటలు, భాష కావచ్చు, వల్గర్గా మాట్లాడడం కావచ్చు, లేకుంటే రఫ్గా ర్యాష్గా మాట్లాడడం కావచ్చు, ఆ విషయము తెలియకుండా పక్కకి వెళ్ళిపోతుంది. మన భాష, మనం మాట్లాడే విధానం ఏదైతే రఫ్గా మాట్లాడతామో అదే ఎదుటి వాళ్ళ మనసుకి తాకుతుంటాయి. తద్వారా ఏమవుతుందంటే చాలామందిని మనం దూరం చేసేసుకుంటాం. మన అనుకునే వాళ్ళతో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మన దగ్గరికి మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా మనకి దూరం అయ్యే ఘోరాతి ఘోరమైన విషయం ఏదన్నా మనలో ఒక లక్షణం ఉందంటే అది అదే. ఎదుటి వాళ్ళతోటి మనం మాట్లాడే విధానాన్ని మనం తెలుసుకొని మాట్లాడాలి. తద్వారా అందరూ నీ దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. వాస్తవపు మాటలు అనేది పక్కన పెడితే నువ్వు మాట్లాడే విధానం, ఎదుటి వాళ్ళకి ఏ విధంగా నువ్వు చెప్తున్నావు, ఒక విషయాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత ఎదుటి వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు అనేది ముఖ్యం. చాలామంది అదే చేస్తారు, చెప్పిన కదా అంటారు. చెప్పడం వేరు, చెప్పే విధానాన్ని తెలుసుకొని చెప్పడం వేరు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తితోటి నాకు ఏదన్నా ఘర్షణ జరిగిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఆ వ్యక్తికి నేను ఒక విషయాన్ని చెప్పాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఆ విషయం చెప్పేటప్పుడు ఆ వ్యక్తి పట్ల నాకు ఉన్న కోపాన్ని దానికి యాడ్ చేసి మనం కొన్ని మాటలను దానికి అతికిచ్చి మాట్లాడడం వల్ల నువ్వు వాళ్ళకి ఏదైతే చెప్పాలనుకున్న విషయం పక్కకి వెళ్ళిపోతుంది. నువ్వు మాట్లాడే మాటలే వాళ్ళ మనసులోకి గుచ్చుకొని నీకు ఆ వ్యక్తికి ఇంకా దూరం పెరుగుతుంది. ఈ చిన్న విషయమే మనం మాట్లాడుకుంటే, కానీ ఈ చిన్న విషయము చాలా పెద్ద రిలేషన్ని కూడా దూరం చేస్తుంది. ఎందుకంటే గతంలో మన యొక్క జీవిత ప్రయాణంలో మనము తొంగి చూస్తే మన జీవితాన్నే ఒకసారి వెనక తిరిగి తొంగి చూస్తే మనకు అనిపిస్తుంది, అరే ఆ టైంలో నేను ఇలా మాట్లాడకుంటే బాగుండేది, అనవసరంగా నేను నోరు జారిన, లేకుంటే అసలు చెప్పే విధానం కొంచెం ఆలోచించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే బాగుండేది, లేకపోతే నేను తొందరపడ్డానేమో అని కొన్ని సందర్భాల్లో మన జీవిత కాలంలో మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఒకానొక స్థితిని మనం గమనించకపోతే చాలా సమస్యలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎవరి దగ్గరన్నా ఒక విషయాన్ని విన్నా, ఎవరికైనా ఏ విషయాలైనా నువ్వు చెప్పేటప్పుడైనా, ఎవరి దగ్గరన్నా ఉన్నప్పుడు నీ యొక్క ప్రవర్తన కావచ్చు, బిహేవియర్ కావచ్చు, ఇవన్నీ ఒక మనిషి జీవిత ప్రయాణంలో నువ్వు కూడా అడుగులు వేసి మొదటి అడుగే ఇది చూసుకొని అడుగులు వేయాలి. ఎందుకంటే నువ్వు ఒక్కడు వెళ్తున్నావు అనుకో, నీ జీవిత ప్రయాణంలో నీకు సమస్య ఉండదు. కానీ నీతో పాటు ఎవరైనా నీ లైఫ్లో అడుగులు వేస్తున్నారు అనుకో, లేదు వేరే వాళ్ళ జీవిత ప్రయాణంలో నువ్వు కూడా ప్రయాణిస్తున్నావు అనుకో, ఖచ్చితంగా ఈ యొక్క విషయాలు నువ్వు గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే చాలా ప్రమాదం.
నీకు తెలియకుండా నీ మెంటల్ హెల్త్ పోతుంది, నీకు తెలియకుండా నీతో గడిపే వాళ్ళు నీకు దూరం అవుతారు, నీకు తెలియకుండానే అన్నీ జరిగిపోతాయి. తర్వాత నువ్వు అన్నీ తెలిసిన సమయంలో ఆలోచన మొదలవుతుంది, అరే ఏం జరిగింది అని. ఎందుకంటే చిన్న చిన్న విషయాలన్నీ మన చేతిలోనే ఉంటాయి. మనం దాన్ని పట్టుకుంటే పెద్ద సమస్యలు వచ్చే విధానాన్ని మనం మార్చుకోవచ్చు. మార్చుకునే మార్గం మన చేతిలోనే ఉంది. అన్నీ కాకపోయినా కొన్ని మన చేతిలో ఉంటాయి. దాన్ని మనం అబ్జర్వ్ చేసి ముందే గ్రహించి మనలో నుంచి వచ్చే అడుగులో ఏ తప్పులు జరుగుతున్నాయని చూసుకోగలిగితే అంతో కొంత నీ యొక్క ప్రయాణము సాఫీగా నువ్వు అనుకున్న మార్గమే వెళ్తూ ఉంటుంది. ఇది ఒకసారి ఎవరి జీవితం వాళ్ళు తిరిగేసుకొని చూడాలి. ఎందుకంటే అందరి జీవితాలు ఒకలాగా ఉండవు కాబట్టి తన జీవితం తానే వెతుక్కోవాలి. నా జీవితం నేను ఎలా అయితే తొంగి చూసుకొని ఎక్కడైతే మిస్టేక్ జరుగుతున్నాయో రిపేర్ చేసుకుంటున్నానో అట్లా స్వయం పరిశీలన చేయాలి. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని తెలుసుకొని ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, ఏ స్థితిలో జరుగుతున్నాయి అనేది తన జీవితం తానే ఒక పాఠంగా మార్చుకొని ప్రయాణం చేస్తే చాలా ప్రశాంతంగా మారిపోతుంది ఎవరి జీవితమైనా. కానీ మనం అంత లోతుగా మన జీవితం పట్ల, మన జీవిత ప్రయాణం పట్ల అంత ఆలోచించాం. ఏదో ఉన్నామా, తిన్నామా, బతికినామా, ఏదో అలా జరిగిపోతుందా అనే విధంగానే మనం ఆలోచిస్తుంటాం. ఎవరి జీవితం వాళ్ళు వాళ్ళ యొక్క జీవితం అనే ఒక పుస్తకాన్ని తిరిగేసుకొని చూసుకుంటే, తప్పులు తెలుసుకుంటే, ఎదుటి వాళ్ళ పట్ల మనం తప్పులు వెతుకుతూ ఉంటాం, కానీ మన తప్పుల గురించి మనం ఏ రోజు కూడా వెతకం. ఎదుటి వాళ్ళని మనము ఈజీగా మాట్లాడేస్తాం, వాళ్ళిట్లా అని. కానీ మనం ఎంత కరెక్ట్గా ఉన్నామో మనం చూసుకోము. ఈ ప్రపంచంలో కనిపించే వాళ్ళందరి మీద మనం సెటర్లు వేస్తుంటాం, కానీ అద్దంలో మనము కరెక్ట్గా ఉన్నామా అనేది చూసుకోవాలి. ఇది ఎవరైతే చూసుకుంటారో కనిపించే ప్రపంచాన్ని చూసే కోణం మారిపోతుంది ఆటోమేటిక్గా. ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలో తెలిసిపోతుంది, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏ విషయాలు వినాలి, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనల్ని మనం ఫస్ట్ తెలుసుకున్నప్పుడు. మన ఫాల్ట్, మన దగ్గర ఏ తప్పులైతే ఉన్నాయో అవి మనం తెలుసుకున్న రోజే ఈ మార్పు అనేది తెలుస్తుంది.